అవాంఛిత రోమాలు అనేటివి మనకు ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే వంశపారంపర్యంగా రూపంలో కానీ మనకు వస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్యంగా ఈ 16 సంవత్సరాల నుంచి మనకు 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువతుల్లో ఈ మెచ్యూరిటీ తర్వాత కొంతమందికి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే ప్రాబ్లం ఇప్పుడు చాలా కామన్గా మేము చూస్తూ ఉన్నాము. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది మనకు నీటి బుడగల రూపంలో మనకు అండాశయంలో మనకు వస్తూ ఉంటాయి. ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ అవాంఛిత రోమాలతో పాటు మొటిమల సమస్యలు లేదా కొంతమందిలో వెంట్రుకలు రాలట సమస్యలు చూస్తూ ఉంటాము. కానీ ఈ సమస్య వచ్చేసరికి మనకు ట్రీట్మెంట్ పరంగా మెడిసిన్స్ మాత్రం వాడుతూ లేజర్ కానీ ఎలక్ట్రాలిసిస్ పద్ధతుల ద్వారా కానీ వెంట్రుకలను తొలగించుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, ఎవరికైతే అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయో వాళ్లకు ఈ హార్మోనల్ ఎనాలిసిస్ అనేది ముఖ్యంగా చేయించాల్సి వస్తుంది. ఈ హార్మోనల్ ఎనాలిసిస్లో లేడీస్కు సంబంధించి ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటు మగవాళ్ళకు సంబంధించిన టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేటివి కొద్దిగా పెరగడం వల్ల ఈ అవాంఛిత రోమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిలో దీనికి అనుగుణంగా కొంతమందిలో ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండడం కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కానీ కూడా కొంతమందిలో కామన్గా చూస్తూ ఉంటాము ఈ సమస్య కూడా. అయితే నాకు ఉన్న పరిధిలో ఏంటంటే ఈ హార్మోనల్ ఎనాలిసిస్ చేయించిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వీళ్ళు వెయిట్ రిడక్షన్, వెయిట్ను కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది బాగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ అవాంఛిత రోమాలకు ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో వాటికి ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ రూపంలో మనకు తీసుకుంటూ వీటికి అధునాత చికిత్స అయిన లేజర్ విధానం ద్వారా మనకు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక వచ్చేసరికి మనకు అవాంఛిత రోమాలకు ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మా క్లినిక్లో లేజర్ విధానం ద్వారా మేము అవాంఛిత రోమాలను తొలగిస్తుంటాము. ఈ సమస్య ఏంటంటే ఆడవాళ్ళల్లో అయితే మనకు కామన్గా అవాంఛిత రోమాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది కాకుండా మగవాళ్ళల్లో ఉండవలసిన వెంట్రుకల కంటే చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ బాడీ అంతా ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. కానీ ఇది ఎటువంటి సమస్య కాదు. కానీ మగవాళ్ళకు ఇది చూడ్డానికి వాళ్లకు కొద్దిగా అంత ఒళ్ళంతా ఏంటి, కొద్దిగా వెంట్రుకలు, కొద్దిగా బొచ్చు, కొద్దిగా జంతువుల్లాగా ఉన్నాయనే ఫీలింగ్ అనేది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కువగా మనకేంటంటే ఈ సెలూన్స్కి అది పోయి ట్రిమ్మింగ్ కానీ అది చేసుకుంటూ ఉంటారు. మగవాళ్లకు గురించి చెప్తున్నాను ఇప్పుడు. అయితే వాళ్ళ కంప్లీట్ బాడీ హెయిర్ రిమూవల్ లేకపోతే ఆ వెంట్రుకల థిక్నెస్ తగ్గించడానికి కూడా ఇప్పుడు మా క్లినిక్లో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకు డయడ్ లేజర్ విధానంగా కానీ ఐపీఎల్, విపిఎల్, లాంగ్ పల్స్ ఎండియాగ్లేషర్ ద్వారా కానీ తీసేయచ్చు. కానీ ఇక్కడ పేషెంట్ గుర్తుంచుకోవాల్సింది, ఈ లేజర్ విధానం అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇది హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఉన్న వెంట్రుకలో మనకు థిక్నెస్ తగ్గించి గ్రోత్ అనేది తగ్గించడానికి, అందువల్ల దీన్ని లేజర్ హెయిర్ గ్రోత్ రిటార్డేషన్ ట్రీట్మెంట్ కూడా అంటాము. కానీ ఏ పేషెంట్ అయితే ఈ ఎక్స్పెక్టేషన్ అనేది నార్మల్ స్కిన్ రావాలి, అసలు వెంట్రుకలు అనేటివి మనకు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఉండకూడదు అనుకుంటారో వాళ్లకు నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ లేజర్ మిషన్స్ మన ఇండియాటివి కాదండి, ఈ యుఎస్ కానీ యూకే కానీ మేము వాడే మిషన్స్ అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాము. వాళ్ళ చర్మం రంగుతో పోల్చుకున్నప్పుడు మన చర్మం రంగు అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది. అయితే ఫారినర్స్కు మనకు
చర్మం టైప్ అనేది టైప్ 4 కానీ టైప్ 3 ఉంటుంది. అంటే వాళ్ళల్లో ఉన్న మెలనిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే అధునాతన లేజర్లో మనకు ఇండియన్స్కి కావాల్సిన విధంగా మనకంటే టైప్ 5 స్కిన్ ఉంటుంది. అదేవిధంగా లేజర్లో వాటికి అనుగుణంగా మనకు మార్చుకోవడానికి కూడా ఉంటుంది. పోతే ఇప్పుడు వచ్చే కొత్త లేజర్స్లో మనకు హెయిర్ డెన్సిటీని బట్టి, అంటే కొంతమందికి చాలా పాల్చగా ఉంటాయి, కొంతమందికి చాలా మనకు థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీటికి అనుగుణంగా కూడా ఇప్పుడు కంప్లీట్ లేజర్స్ వచ్చున్నాయి. మనకు చాలా తొందరగా కంప్లీట్ బాడీ అయినా కూడా 1.5 గంట లోపల లేదా 2 గంటల లోపల కంప్లీట్ బాడీ హెయిర్స్ తొలగించుకోవచ్చు. అయితే ఈ లేజర్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఈ లేజర్ కిరణం అనేది చర్మంలోకి వెళ్తుందో వెంట్రుకల్లో ఉన్న మెలనిన్ అనేది ఈ లేజర్ కిరణాలను లాక్కోవడం వల్ల ఆ మెలనోసైట్స్ అనేటివి డెస్ట్రాయ్ కాబడతాయి, అంటే చనిపోతుంది కణాలు. చనిపోయిన తర్వాత ఆ వెంట్రుకలు ఏంటంటే లోపలే చనిపోయి చర్మం లోపల అబ్జర్వ్ అయిపోతుంది. అంతేగాని ఇక్కడ ఇంకా ఏదో మిరాకిల్స్ మాత్రం జరగవు. సో ఇలా చేయడం వల్ల వెంట్రుకల పరిమాణం కానీ లేకపోతే సంఖ్య కానీ లేకపోతే అవి పలచబడ్డం కానీ జరుగుతాయి. అయితే ఈ సిట్టింగ్స్ విషయానికి వస్తే మన ఇండియన్స్లో ముఖ్యంగా చర్మము వచ్చి బాగా ఫెయిర్ నుంచి కొద్దిగా చామంచాయిగా ఉంటారు. ముఖ్యంగా ఈ చామంచాయంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే లేజర్ కిరణాలు అనేటివి మనం చర్మం లోపలికి పంపిస్తామో ఇక్కడ ఎనర్జీ అనేది లేజర్ ఎనర్జీ అనేది స్ప్లిట్ అవుతుంది. కొద్దిగా ఒక 40% చర్మంలోకే మనకు అబ్జర్వ్ అయిపోతుంది, మిగిలిన 60% వచ్చి టార్గెట్ హెయిర్లోకి అబ్జర్వ్ అవ్వడం వల్ల చాలామందిలో మనకు కొంతమందికి చేసే విధానం తెలియకో అసిస్టెంట్లు చేయకో చర్మం బర్న్ అవుతుంది సార్ అనేసి చెప్తూ ఉంటారు. ఇది కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర వినే మాట. కానీ ఏంటంటే దీనికి అనుగుణంగా ఇప్పుడు వచ్చే అధునాతన లేజర్లలో మనకు కూలింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో బర్నింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లేదా మనకు కంప్లీట్ బాడీ హెయిర్ కానీ లేకపోతే ఎక్కడైతే అది ఫేస్లో కావచ్చు, హ్యాండ్స్కి కావచ్చు, లెగ్స్కి కానీ ఈ అవాంఛిత రోమాలు మనకు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే ఈ బర్న్స్ను మనం తగ్గించవచ్చు. ముఖ్యంగా ఎవరిలో చూస్తూ ఉంటాం ఈ బర్న్స్ అంటే బాగా ఫెయిర్గా ఉండే పర్సన్స్లో ఎటువంటి బర్న్స్ ఉండవు. ఎవరైతే కొద్దిగా కలర్ తక్కువగా ఉంటారో టైప్ 5 స్కిన్లో ఈ లేజర్ విధానం ద్వారా అవాంఛిత రోమాలను తొలగించినప్పుడు అక్కడక్కడ కొద్దిగా బర్న్స్ చూస్తూ ఉంటాం. దాని గురించి బర్న్స్ అవుతుందేమో, చర్మం ఏమన్నా కాల్చేస్తారేమో అనేసి చాలామంది అపోహ పడుతూ ఉంటారు. అటువంటి అపోహలు ఏమీ అక్కర్లేదండి. ఇప్పుడు వచ్చిన అధునాతన లేజర్ ద్వారా మనకు అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఈ అవాంఛిత రోమాలు తీసుకోవాలన్నప్పుడు ఎటువంటి మీకు అపోహలున్న దాన్ని మీకు దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ను కలిసి ఈ అపోహలను తొలగించుకొని మీరు ఆ ట్రీట్మెంట్ మీరు చేయించుకోవచ్చు. ఒకవేళ లేజర్ విధానం ద్వారా ఏదైనా మనకు తెల్లని వెంట్రుకలు కానీ లేదా కొన్ని వెంట్రుకలు పోని పక్షంలో వాటికి ఏంటంటే ఎలక్ట్రాలసిస్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేసి వెంట్రుకలను పర్మనెంట్గా శాశ్వతంగా తొలగించుకోవచ్చు.